సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ ముగిసింది. 50 నిమిషాల పాటు కేసీఆర్ ను ప్రశ్నించినట్లుగా అధికారులు తెలుస్తోంది. మొత్తం 25 ప్రశ్నలు కమిషన్ కేసీఆర్ ను అడిగిందని తెలుస్తోంది. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ నేరుగా కేసీఆర్ ను ప్రశ్నించినట్టుగా సమాచారం. కమిషన్ ముందు విచారణకు ముందే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు కావలసిన డాక్యుమెంట్స్, జీవోలు, ఆధారాలు కూడా పట్టుకొచ్చినట్టుగా తెలుస్తోంది. కమిషన్ కు ఈ డాక్యుమెంట్లన్నీ సమర్పించినట్లుగా చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు. తిరుమల, కాళేశ్వరానికి సంబంధించిన పూర్తి విచారణ అయితే పూర్తయినట్లుగా తెలుస్తోంది. 25 ప్రశ్నలు దాదాపుగా కేసీఆర్ ముందుంచినట్లుగా తెలుస్తోంది. 50 నిమిషాలు దాదాపు విచారణ జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పండి. దానికి ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దాదాపు 1000 పేజీలకు పైగా ఇప్పటికే దాదాపు 114 మందిని కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. ఈ 114 మంది నుంచి అనేక రకాల వాంగ్మూలాలను తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎలా మొదలైంది, అందులో టెండర్ల ప్రక్రియ ఎలా సాగింది, దానికి నిధుల సేకరణ ఎలా జరిగింది, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న ఇంజనీరింగ్ ప్లాన్ ఏంటి, కేంద్రం ఇచ్చిన అనుమతులు ఏంటి, కేంద్ర జలవనరుల సంఘం ఇచ్చిన అనుమతులు ఏంటి, అట్లాగే వీరు ఇక్కడ తీసుకున్న అంటే మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలేంటి, ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి ఇప్పటికే కమిషన్ దగ్గర సమాధానం ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది 114 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించడం అంటే చిన్న విషయం కాదు. ఈ 114 మంది నుంచి తాజాగా ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బీజేపీ ఎంపీ, ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, అట్లాగే ఆ సమయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుని కూడా ఈ వారంలోనే కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. ఇవాళ కేసీఆర్ని నేరుగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ని కూడా ఇవాళ పిలిచి కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 25 ప్రశ్నలు సూటిగా పీసీ ఘోష్, ఎవరైతే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఉన్నారో ఆయన్నే కేసీఆర్ని స్వయంగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. 25 ప్రశ్నలకి సమాధానాలు మొత్తం 50 నిమిషాల పాటు ఈ విచారణ జరిగింది. 50 నిమిషాల్లో దాదాపు 25 ప్రశ్నలు కేసీఆర్ని అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ 25 ప్రశ్నలకి సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కేసీఆర్ బీఆర్కే భవన్ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఆయన హైదరాబాద్లో ఉంటారా, ఫామ్ హౌస్కి వెళ్తారని కొంత స్పష్టత రావాల్సింది. ఆయన ఉదయం ఫామ్ హౌస్ నుంచే స్టార్ట్ అయ్యారు. ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ నుంచి నేరుగా బీఆర్కే భవన్కి వచ్చారు. కేసీఆర్తో పాటు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. రోడ్ల వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన కార్లపైన పువ్వులు దలుతూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బీఆర్కే భవన్ దగ్గర భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు గుమిగూడారు. దాదాపు 2000 మంది పోలీసుల్ని అక్కడ డిప్లాయ్ చేసింది ప్రభుత్వం. ఎటువంటి చర్య ఏదైనా జరగవచ్చనే ఒక భద్రతా కారణారీత్యా. ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని కాళేశ్వరం రీఇంజనీరింగ్ చేసి కాళేశ్వరంగా మార్చడం వెనుక ఉన్న ఉద్దేశాలేంటి, దీనికి ఇంజనీర్ల అనుమతి ఉందా, లేకపోతే కేంద్ర జలవనరుల సంఘం అనుమతులు ఉన్నాయా, మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు మొదలైంది, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడ్డ తర్వాత మొదలైందా, మంత్రివర్గ ఉపసంఘానికి ముందే మొదలైందా, డిపిఆర్లో సూచించిన విధంగా ఇంజనీరింగ్ లేకపోతే కేంద్రం సూచించిన డిపిఆర్ల అనుగుణంగా ఈ నిర్మాణాలు కాళేశ్వరం పైన ఈ నిర్మాణాలు జరిగాయా, లేదంటే కేసీఆర్ సొంత నిర్ణయాలు జరిగాయి అనేది ముఖ్యంగా ఇక్కడ పీసీ ఘోష్ కేసీఆర్ నేరుగా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. కొన్ని కీలకమైన ప్రశ్నలు మనకు అందుబాటులో ఉన్నాయి. కేసీఆర్ ప్రశ్నించినట్టుగా ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్ ఎవరిది? కాళేశ్వరం నిజానికి ప్రాణహిత చేయవల్ల వల్ల తెలంగాణకి ఈ ప్రాంతానికి ఎక్కువ నీళ్లు వస్తాయని గతంలో ఒక చర్చ ఉంది. దాదాపు 250 టీఎంసీల నీటిని ప్రాణహిత చేవల ద్వారా తెలంగాణ ప్రాంతానికి మళ్లించాలన్నది ప్లాన్ అనేది కొందరు ఇంజనీర్లతో మనం మాట్లాడినట్టు చెప్తున్నారు. అయితే తుమ్మిడిహట్టి దగ్గర ఈ ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర కట్టిన రిజర్వాయర్ ఏదైతే ఉందో, బ్యారేజీ ఉందో, దాన్ని తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సి ఉండే, కానీ దాని కిందికి తీసుకెళ్లి మేడిగడ్డ దగ్గర కట్టారు. అది ఇసుకలో నిర్మాణాలు చేశారు. ఆ ఇసుకలో నిర్మాణం చేయడం వల్ల అంటే సరైన ప్రాంతం కాదు అక్కడ ప్రాజెక్టు కట్టడానికి. అదే అతిపెద్ద పొరపాటు అనేది కొందరు ఇంజనీర్లు చెప్తున్నారు. మరికొందరు చెప్తున్నారు తుమ్మిడిహట్టి దగ్గర కొంత నీటిని స్టోర్ చేసి, తర్వాత మేడిగడ్డ దగ్గర కొంత వాటర్ స్టోర్ చేసి వాటిని పంపింగ్ చేయాల్సి ఉండే అని మరికొందరు ఇంజనీర్లు చెప్తారు. సో వీటన్నింటినీ పక్కన పెడితే ఫైనల్గా జరిగింది ఏంటంటే మేడిగడ్డ దగ్గరనే ప్రాజెక్ట్ వచ్చింది. మేడిగడ్డ దగ్గర వచ్చిన ప్రాజెక్టు సరిగ్గా 2 ఏళ్ల లోపే, అంటే ప్రాజెక్టు పూర్తి కాకముందుకే నిర్మాణం పనులు దశలో ఉండగానే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కూలిపోవడం ఇదంతా జరిగింది. దీని వెనకాల ఖచ్చితంగా అవినీతి ఉందనేది మొదటి ప్రశ్న. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్ ఎవరిది అనేది
పీసీ ఘోష్ అడిగినట్టుగా తెలుస్తుంది. రెండో ప్రశ్నకు వచ్చేసి ప్రాజెక్టు డిజైనింగ్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, అంటే ఇంజనీర్లు చేశారా లేకపోతే ఏదైనా వాస్కోప్ అని చెప్పేసి ఒక సంస్థకి డిపిఆర్లు తయారు చేయమని ఆదేశాలు ప్రాజెక్టు బాధ్యతలు అప్పచెప్పినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మాజీ మంత్రులు కానీ చెప్తున్నారు. హరీష్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ అదే చెప్పినట్టు తెలుస్తుంది. కాకపోతే వాస్కోప్ సంస్థకు ఎప్పుడు ఇచ్చారు? మేడిగడ్డ ప్రాజెక్టుకి నిధులు ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చినాక వాస్కోప్కి ఇచ్చారా లేకపోతే వాస్కోప్ డిపిఆర్లు ఇచ్చిన తర్వాత మేడిగడ్డను మొదలు పెట్టారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్నని అడిగినట్టుగా తెలుస్తుంది. మీ సొంత నిర్ణయంతోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా? చాలాసార్లు కేసీఆర్ చెప్పారు నా కళల ప్రాజెక్ట్ అని చెప్పేసి, దీనికి నేనే డిజైనింగ్ చేశానని చెప్పేసి, ఇంజనీర్ల కంటే ఎక్కువగా మాట్లాడని చెప్పేసి గతంలో ఆయన స్టేట్మెంట్స్ ఉన్నాయి కేసీఆర్వి. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ఈ ప్రశ్న అడిగినట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి కేబినెట్ ఆమోదం ఉందా అని పీసీ ఘోష్ అడిగినట్టు తెలుస్తుంది. నిజానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు దీనిపైన. ఆ తర్వాత కేబినెట్ అనుమతులతోటే ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలైందని ఈటల రాజేందర్ చెప్పారు. అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ కూడా చెప్పారు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ని ఇదే ప్రశ్న అడిగినట్టు తెలుస్తుంది. ప్రాజెక్టుకు కేబినెట్ ఎప్పుడు ఆమోదించింది? ఇంకో ప్రశ్న వచ్చేసి కార్పొరేషన్ ఏర్పాటుకు కారణాలేంటి? కాళేశ్వరం ప్రాజెక్టుకి భారీ ఎత్తున నిధులు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుకి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చారు, ఏ విధంగా తెచ్చారు, ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టిన డబ్బుని ఎలా తిరిగి పొందాలనుకున్నారు అనే ఈ కమిషన్ ఎందుకు, కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారనే ప్రశ్న కేసీఆర్ అడిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొంత ఆర్థిక ప్రయోజనాలు కూడా మనం పొందొచ్చు అని చెప్పేసి డిజైన్లలో చెప్పినట్టుగా తెలుస్తుంది. సో కమిషన్ ఈ ప్రశ్నని ప్రధానంగా కేసీఆర్ని అడిగినట్టుగా తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసి నిధుల సేకరణ ఎలా చేశారు ఇందులో భాగంగానే. ఇకపోతే నిధుల వినియోగంలో మీ ప్రమేయం ఉందా? నిధుల వినియోగంలో అంటే చాలా అవినీతి ఆరోపణలు, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం కావచ్చు, హరీష్ కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ బాగా డబ్బులు సంపాదించుకున్నారని ఇటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ సవాల్ చేస్తూ వస్తుంది. గతంలో బీజేపీ కూడా ఇటువంటి సవాలనే చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్న అడిగినట్టుగా తెలుస్తుంది. ప్రాజెక్టు టెండర్ ప్రక్రియలో మీ ప్రమేయం ఉందా? టెండర్ల విషయంలో కొంత గోల్మాల్ జరిగిందని, అనుకున్న వాళ్ళకే టెండర్లు ఇచ్చారని, టెండర్లు ఇవ్వడం వెనుక పెద్ద అవినీతి ఉందనే చర్చ ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో టెండర్ల విషయంలో మీ పాత్ర ఎంత అనే క్వశ్చన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే డిపిఆర్లో లోపాలను ఎవరికైనా సూచించారా? ఇప్పుడే ఇలా ఉదయం నుంచి చాలా స్పష్టంగా మొదటి నుంచి ఇదే అసలు చర్చకి కారణమే డిపిఆర్ల విషయంలో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పైన విచారణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ ప్రశ్న అడిగినట్టుగా తెలుస్తుంది. ఎటువంటి అంటే కేంద్రం స్టాండర్డ్స్ కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలకు చూపించిన స్టాండర్డ్స్కు విరుద్ధంగా, వాళ్ళు ఇచ్చిన ప్రణాళికలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టుని నిర్మించాలనే ప్రశ్న ఉంది. దీంతో మేడిగడ్డ ప్రాజెక్టుని ఎవరైతే మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయిన దానిపైన కమిషన్ ఏదైతే కమిటీ విచారణ జరిపిందో ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే కాళేశ్వరంపై కాళేశ్వరం పైన ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న అంశాలను కూడా కేసీఆర్ ముందు పెట్టి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చే ముందే ఈ ప్రశ్నలన్నీ ఉంటాయని కేసీఆర్ ముందే ఊహించి ఉంటారని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతోనే కేసీఆర్ ఇక్కడికి వచ్చారని రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది. ఈ 2-3 రోజులుగా అంటే హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు హాజరైన తర్వాత హరీష్ రావు కేసీఆర్తో భేటీ అవ్వడం, 2-3 గంటలు కొన్ని గంటల పాటు కేసీఆర్తో చర్చించడం, ఆ తర్వాత కొందరు ఇంజనీర్లు న్యాయ సలహాదారులను తీసుకొని కేసీఆర్ చర్చించడం, ఈ పరిణామాలన్నింటి తర్వాత కేసీఆర్ కమిషన్ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. వచ్చేటప్పుడు కాళేశ్వరానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ వివరాలను కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే 50 నిమిషాల్లో కమిషన్ కావాల్సిన సమాధానం కేసీఆర్ చెప్పారనే చర్చ ఒకటి ఉంది. చూడాలి కమిషన్ ఈ నివేదిక తర్వాత ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుందో. మొత్తంగా మనం చూడొచ్చు, కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ అయితే ముగుస్తుంది. 50 నిమిషాల పాటు కేసీఆర్ ను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా మనం చూస్తే మొన్న ఈటల, నిన్న హరీష్ రావు, ఈ రోజు కేసీఆర్ కూడా విచారణకు హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విచారణలో కేసీఆర్ ని 25 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 50 నిమిషాల పాటు ఆయన విచారణ అయితే కొనసాగింది. రిపీట్ గా మళ్ళీ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, దీనికి సంబంధించి ముందు ఈటల, హరీష్ కూడా హాజరయ్యారు కాబట్టి మళ్ళీ రీవిచారణ ఏమన్నా కొనసాగిస్తారా, లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా కమిషన్ నివేదిక ఇస్తుందా అనేది కూడా తేలాల్సిన అంశం. ఈ 25 క్వశ్చన్స్ కి కూడా కేసీఆర్ ఏం చెప్పారు అనేది కూడా తెలియాల్సిన విషయంగా మనకు తెలుస్తోంది.